ద్వారా ఉచితంగా అందిస్తున్న నైపుణ్య శిక్షణ తరగతులు గ్రామీణ పేద విద్యార్థులకు వరమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు జోగి రమేష్ అన్నారు. సిడిఏపి, డిడియు, జీకేవై స్కిల్ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉచిత శిక్షణ పొంది ఉపాధి పొందిన యువత అపూర్వ ఆత్మీయ కలయిక సిడిఏపి సిఇఓ ఎంకేవి శ్రీనివాసులు అధ్యక్షతన బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గృహ నిర్మాణ శాఖ మంత్రులు జోగి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల్లో చదవాలన్న ఆసక్తి ఉండి చదువుకోలేకపోయినా లక్షలాది మందికి జగనన్న ప్రభుత్వం చుక్కానిలా నిలిచిందన్నారు. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఉచితంగా అందించి పేరున్న సంస్థల్లో ఉపాధి పొందేలా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ మరో 3-4 ఏళ్లలో మన దేశం మానవ వనరులు అధికంగా ఉన్న దేశంగా చైనాను దాటిపోతుందని, ఆపై 2 ఏళ్లలో ప్రపంచంలోనే మానవ వనరులు ఉన్న దేశంగా మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందన్నారు. మానవ వనరులు ఎక్కువగా ఉన్న దేశంగా నిలవటం గొప్ప కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అలా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మన యువతలో మాతృభాషతో పాటు ప్రపంచ భాషగా ఉన్న ఇంగ్లీషుపై పూర్తి పట్టు సాధించాలన్నారు. విజయవాడ నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2 దశాబ్దాల క్రితం మహానేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు ఉచితంగా చదవగలిగారని, వాటి ఫలాలను ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఐబీ కరికులంతో ప్రపంచ స్థాయిలో పోటీ పడే మన విద్యార్థులను అతి త్వరలో చూస్తామని తెలిపారు. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అత్యంత ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఆవిష్కరణలు, కొత్త రంగాలు, ఊహాతీత ప్రగతి యువతకు అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. యువతరానికి ఆ వనరులు, అవకాశాలకు మధ్య ఓ అగాధం. అందరి ద్రాక్షలా మిగిలిపోతున్న ఆయా రంగాలలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అర్హతలుండి అవకాశాలుండి ఆ రెండింటి మధ్య వారధి లాంటి నైపుణ్యం లోపించడమే ఈ తరం ఎదుర్కొంటున్న సంక్షోభం. చదువంటే ఆచరణకు నోచుకొని జ్ఞాన సముపార్జన కోసమే అనే అపోహ నరనరాన జీర్ణించుకుపోవడం వల్ల మారిన కాలమాన పరిస్థితులకు దీటైన బతుకు తెరువుకు, భవిష్యత్తు జీవనానికి సాటి అయిన వివిధ రకాల జీవన నైపుణ్యాలు నేర్పే చదువులే మేటి అన్న గ్రహింపు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యాన్ని, దాని ప్రభావాన్ని, ఫలితాల్ని పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిని సమూలంగా మార్చాలని, యావత్ దేశానికి మన రాష్ట్రం అన్ని విధాల ఒక అభివృద్ధి నమూనాగా ఆదర్శంగా నిలవాలని సంకల్పించారు. ప్రతి పార్లమెంట్ ఒక యూనిట్ గా తీసుకుని ప్రతి పార్లమెంట్లోనూ మంచి కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజీలో ఒకటి ఐడెంటిఫై చేసి ఆ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్థాపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ మాదిరిగా కూడా ఉంటుంది. అందుకోసం మొదటగా రాష్ట్రం నలుమూలలా అవకాశం ఉన్న ప్రతి చోట పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు. నూతన పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దానికి అద్భుతమైన స్పందన లభించింది. పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు ఎన్నో బహుళజాతి కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఈ దశలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించారు. దాని ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు, పరిశ్రమలు స్థాపించేవారు ఎవరైనా సరే తమ సంస్థల్లో 75% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. ఇందుకోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం విధి విధానాల ప్రకారం రాష్ట్రంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సీడా పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రాథమిక లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక సౌకర్యాలు, శిక్షణా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి
ఆసక్తి, అర్హత, సామర్థ్యం ఉన్న నిరుద్యోగ యువతను ఎంపిక చేసి వాటిలో ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించే సమగ్ర శిక్షణనివ్వడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని అత్యున్నత ప్రమాణాలతో దీనిని ఒక బ్రహ్మాండమైన స్థాయిలో ఉద్ధృతమైన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి సత్వర ఫలితాలను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వినూత్న విలక్షణ విధానమే స్కిల్ క్యాస్కేడింగ్ సిస్టమ్. ఒక్కో నీటి బిందువును చేరుస్తూ ఒక మహాసముద్రాన్ని సృష్టించినట్టు ఈ క్యాస్కేడింగ్ పద్ధతి ద్వారా దశల వారీగా అంచెలంచెలుగా ఒక మహోన్నతమైన వ్యవస్థకు రూపకల్పన చేయడమే దీని లక్ష్యం. తక్షణ పారిశ్రామిక అవసరాలు, ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పనికి సంబంధించిన నైపుణ్యం, భావ వ్యక్తీకరణ, ఆంగ్ల భాష నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, చేరే ఉద్యోగంలో స్థాయిని పెంచుకునే పరిజ్ఞానం వంటి ఎన్నో అంశాలకు సంబంధించి 4 అంచెలుగా నైపుణ్య శిక్షణాభివృద్ధి, తద్వారా ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ క్యాస్కేడ్ పనిచేస్తుంది. మన పెద్దవాడు అంటే సౌండ్ కొట్టాల. చిన్నారులు, చిట్టి తల్లులు అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ సీడాప్ ద్వారా శిక్షణ పొంది మన రాష్ట్రంలో సుమారుగా 76,299 మంది మన ప్రభుత్వంలో, మన జగనన్న ప్రభుత్వంలో శిక్షణ పొంది ఈ పాటికే 52,672 మంది ఉద్యోగాలు చేస్తున్న చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా జగనన్న తరఫున, నా తరఫున కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యం అనేది ఆ నైపుణ్యంతో ఎందాకైనా వెళ్ళొచ్చు, ఎక్కడ దాకైనా వెళ్ళొచ్చు. మన తెలివితేటలను ఉపయోగించి, మన బలాన్ని ఉపయోగించి, మన శక్తిని ఉపయోగించి ఏదైనా కానీ సాధించగలం అనేది మన ఒక్కళ్ళకే సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్నారులు ఉంటారనేది జగమెరిగిన సత్యం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ చాలా చిన్న చిన్న కుటుంబాల నుంచి మన అమ్మా నాన్న మనల్ని ఎంతో ప్రయోజకులను చేయాలా, నా పిల్లలు కూడా ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, మంచి చదువులు చదువుకోవాలని చెప్పేసి తపన పడుతున్న పరిస్థితులను ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెంచుకున్నారో, మీరు ప్రయోజకులు కావాలని చెప్పేసి ఏ విధంగా ఆశిస్తా ఉన్నారో ఆ ఆశలన్నిటినీ కూడా ఈరోజు గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. అమ్మా నాన్న ఆశలను పెంచుకున్నారు, జగనన్న మాత్రం మనందరికీ కూడా జీవితాన్ని ఇస్తాడని చెప్పేసి మీరు మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. మీరు తెలివితేటల్ని, మీ శక్తిని ఉపయోగించమని చెప్తా ఉన్నాం. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో ఇంతమంది ట్రైనింగ్ పొందిన వాళ్ళు వచ్చారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు వచ్చారు. ఇప్పుడే మన ముందు మాట్లాడారు. ట్రైనింగ్ ఏ విధంగా పొందాలి, మన వాళ్ళలాగా మేము కూడా ప్రయోజకులు కావాలని చెప్పేసి మీరు తెలుసుకోవడం కోసం ఇంతమంది వచ్చారు. మీ అందరికీ చెప్తా ఉన్నాం, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన అన్నయ్య జగన్ అన్న 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు. రేపు రాబోయే రోజుల్లో కరోనా కష్టకాలం వచ్చినా సరే,
ప్రపంచం మొత్తం కూడా తల్లడిల్లిపోయినా సరే, భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు అతలాకుతలమైనా సరే, మన రాష్ట్రంలో మాత్రం ఏ సంక్షేమ కార్యక్రమం ఆగలేదు, ఆగదు కూడా. ఇది జరుగుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఇప్పుడు స్లైడ్ చూసాం. పోర్టులు శరవేగంగా, ఎక్కడో కాదు, మన మచిలీపట్నం, మన రామాయపట్నం, కాకినాడ, శ్రీకాకుళంలో పోర్టులన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. డెవలప్మెంట్ ఆ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రేపు రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఆ పోర్టుల ద్వారా ఉంటదని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం. అప్పుడు నేను నిజంగా కూడా సంతోషించాను. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ మీడియం నేను ఏదైతే అనుకున్నానో 2014 వరకు 14 నుంచి 19 వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు నా కోరిక జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. ఆ ఇంగ్లీష్ మీడియం అప్గ్రేడ్ చేయడం వల్ల దాన్ని నిజంగా నేను 1 మంత్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి. అయినప్పటికీ మంచి పనులు మంచి చేసినప్పుడు మంచి అని చెప్పుకోవాలి మనం. కాబట్టి చాలా సంతోషించాను. ఎందుకంటే మన పిల్లలకి బేస్ నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో, అంటే అది కూడా ఒక స్కిల్ సెట్టే. కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో మాట్లాడగలగటం, ఇంగ్లీష్లో రాయగలగటం, ఇంగ్లీష్లో మెయిల్స్ పెడతాం, ఇంగ్లీష్లో లెటర్స్ రాయటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్సే. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీరు అందరూ ముందుంటే ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ని కొట్టగలిగినటువంటి రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉండదు. ఎందుకంటే మీరు అన్నింటిలో అకాడమిక్స్లో మీరు నెంబర్ 1 ఉన్నారు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ల్యాకింగ్ అయ్యారు. సాఫ్ట్వేర్లో నెంబర్ 1 ఉన్నాం మనం. అట్లాగే ఇప్పుడు తీసుకుంటే మీకు చెప్పాం, రేపు 2026కి 2025కి మన ఏజ్ గ్రూపు యంగెస్ట్ ఇన్ ది వరల్డ్ 26 ఇయర్స్ యావరేజ్ ఏజ్ గ్రూప్ వస్తుంది మనకి. 26-27 ఇయర్స్ అంటే మన భారతదేశంలో సాధించలేని దానికి ఏది ఉండదు. శ్రీనివాసులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీనియర్. ఈ రోజున DDU జిల్లాలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద పథకంలో విద్యార్థులకి, యువతకి ఎవరైతే 8వ క్లాసు నుండి ఫెయిల్ అయినా, పాస్ అయినా, అలాగే డిగ్రీ వరకు కూడా చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళకి నైపుణ్యాన్ని పెంపొందించి దానికి తగ్గటువంటి కోర్సుల్ని ఇవ్వడం, తద్వారా వాళ్ళకి ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మంత్రి గారు శ్రీ పువ్వాడ రాజేంద్ర రెడ్డి గారు వారి యొక్క దిశానిర్దేశంతో గత 5 సంవత్సరాల్లో మేము DDU GKC గారి కింద 76,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 55,000 మందికి ఉద్యోగ కల్పన కూడా జరిగింది. దీనికి తద్వారా మేము ఏంటంటే ఈ రోజున ఆల్ ఇండియా మీట్ అనేది ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరైతే సంపాదించారో వాళ్ళని, ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతున్న వాళ్ళని ఒక దగ్గరికి చేర్చి పరస్పరం ఒకరికొకరికి పరిచయాలు, తద్వారా నమ్మకం పెరగాలి అనే ఉద్దేశంతో ఈ ఆల్ ఇండియా మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. CDAP సంస్థ ద్వారా 38 కంపెనీలతో మాకు టైఅప్ పెట్టుకొని ఇక్కడ మన దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలందరికీ కూడా అక్కడ ఉద్యోగాలు ఇప్పించేదానికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ రోజున కూడా టాటా వాళ్ళతో కూడా చేసుకోవడం జరిగింది, MOU చేసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్లో భాగంగా కేవలం ట్రైనింగ్ చేయడమే కాకుండా వీళ్ళందరికీ కూడా మేము ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, లైఫ్ స్కిల్స్ అంటారు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటారు, వీటన్నిటినీ కూడా నేర్పించడం ద్వారా వాళ్ళు సమాజంలో ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్కిల్స్ని ఎంత బాగా ఉంటే వాళ్ళకి అంత మంచి ఉద్యోగం, జీతం కూడా వస్తుంది. కాబట్టి ఈ డొమైన్ స్కిల్సే కాకుండా నాన్ డొమైన్ కింద ఎలా మాట్లాడాలి, ఎలా వెలగాలి, ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి, వీటన్నిటి మీద కూడా బాడీ లాంగ్వేజ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఈ రోజున రాష్ట్రంలో 55,000 మంది గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు పొందారు అంటే ఒక గొప్ప విషయంగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ఇప్పటికి కూడా కావాల్సిన వాళ్ళు రూరల్లో, ముఖ్యంగా రూరల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతాము.